హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే సండే వ్లాగ్ అండి. ఇంకా పిల్లలు అయితే చాలా లేట్గానే లేచారు. ఇంకా వాళ్ళైతే లేచి బ్రష్ చేసి టిఫిన్ అయితే చేసేసారు. ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే మార్కెట్కి అయితే వెళ్ళారండి, కర్రీ ఏమైనా తీసుకొద్దాము అని. ఇక్కడైతే చేపలు ఇంకా ప్రాన్స్ రెండు తీసుకొచ్చారు. ఇంకా ఈ రెండిట్లో ఒకటే చేస్తానండి. ఇంకా ఈరోజు రెండైతే చేయను. ఇక్కడైతే ప్రాన్స్ అయితే నేను క్లీన్ చేసుకుని ఇలా అయితే ఇక్కడ పెట్టుకున్నానండి. ఇంకా ఇవైతే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇందులో నేను పసుపు సాల్ట్ రెండు వేసేసి శుభ్రంగా వాష్ చేసుకుంటానండి. చేపలు అయితే మా అత్తయ్య గారు అయితే చేసి ఇచ్చారండి, నాకైతే రావు. ప్రాన్స్ అయితే నేనే చేసేసుకున్నాను. ఇదిగోండి, ఇలా శుభ్రంగా 4-5 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. ఇంకా ఇవైతే నేను ఇంకొక గిన్నెలో అయితే తీసేసుకుని ఉడకపెట్టుకుంటానండి. ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉంటే అవి కూడా తీసేసుకోవాలండి. తీసేసుకుని ఇంకొక గిన్నెలోకి అయితే తీసేసుకుని అందులో సరిపడినంత పసుపు సాల్ట్ రెండు అయితే వేసేసుకుని ఇంకా నేను స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను. మా అబ్బాయికి ప్రాన్స్ అయితే చాలా ఇష్టం అండి. ఇంకా వీక్లీ 1 టైమ్స్ అయినా ఇంకా కంపల్సరీ వండాలి. వాడి కోసమనే ఇంకా తీసుకొస్తూ ఉంటారు. అదిగోండి, ఇలా స్టవ్ వెలిగించేసుకుని పెట్టేసుకుందామండి. ఒక 10 మినిట్స్ అయితే దగ్గరికి అయిపోతాయి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇంకొకసారి మిక్స్ చేసేసుకుని 10 మినిట్స్ అలా ఉంచేస్తే అవి కూడా బాయిల్ అయిపోతాయండి. ఇంకా ఈలోపు నేను ఫిష్ కర్రీకి అయితే ప్రిపేర్ చేసేసుకుంటానండి. ఇక్కడ శుభ్రంగా వాష్ చేసుకున్న చేప ముక్కలు అయితే తీసేసుకున్నానండి. అందులో సరిపడినంత పసుపు వేసుకోవాలి, సరిపడినంత కారం నేను కొంచెం ఎక్కువ వేసుకుంటానండి, లేకపోతే స్మెల్ వస్తుంది. తగినంత సాల్ట్, అవన్నీ వేసుకుని మంచిగా చేపలకి పట్టేలా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలిపేలా కలుపుకొని పెట్టుకోవాలండి ఇంకా పక్కకి. ఈలోపు ఇక్కడ ప్రాన్స్ కూడా దగ్గరికి అవుతుందండి, ఇంకొంచెం అవ్వాలి. ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్. ఇదిగోండి, బాగా దగ్గరికి అయితే అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇదైతే నేను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఇక్కడైతే నేను ఫిష్ కర్రీ అయితే చూపిస్తున్నానండి. స్టవ్ వెలిగించుకుని గిన్నె అయితే పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత సరిపడంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులో. ఇంకా ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కల్లుప్పు 3 అయితే వేసుకున్నానండి. బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మసాలా పట్టుకుని పెట్టుకున్నానండి. నేను వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, మొగ్గలు, 2 ఇలాచి, 1 ఆనియన్ అయితే ఇవన్నీ వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఆ పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇంకా మసాలా కూడా బాగా వేగాలండి, పచ్చివాసన పోయే వరకు. మసాలా కూడా ఇక్కడ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇక్కడ నేను ఏం చేశానంటే చేప ముక్కల్ని అలాగే నేను కడిగేసి ఉప్పు కారం కలిపేసుకున్నాను కదండి, వాటికైతే మధ్యలో ఘాట్లు అయితే పెట్టుకోవాలంట. నాకు తెలీదు, నేను ఎప్పుడు ఈ ఫిష్ అయితే వండలేదు. ఇంకా మా వారైతే వచ్చి చెప్పారు, మధ్యలో ఘాట్లు పెట్టుకుంటానే కదా నీకు ఆ మసాలా ఆ కారం ఎంత పడుతుంది, అలాగే కలిపేసావా అని అన్నారు. ఇంకా నేను ఆ ముక్కలకైతే నేను అలాగా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ
అన్ని చేప ముక్కలకి అలాగే పెట్టేసుకున్నాను. ఈలోపు మసాలా అయితే బాగా వేగిపోయిందండి. ఇంకా అందులో అయితే చేప ముక్కలు అయితే వేసేసుకుందాం. ఇదిగోండి అలా వేసుకుని ఇంకా తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ అయితే తక్కువే వేసుకోవాలి, ఇగురు కదా, మరీ వాటర్ ఉండిపోతుంది కర్రీ. ఇంకా అలా వేసేసుకుని ఒక్కసారి అలా పైనే మిక్స్ చేసేసుకుని మూత అయితే పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే ఇది ఇలా అవుతుంది. ఇంకా కొన్ని వాటర్ అయితే ఉందండి, అది కూడా బాగా దగ్గరికి అవ్వాలి కర్రీ. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని అయితే బాగా దగ్గరికి అయితే అవ్వనిద్దాం. ఇదిగోండి కర్రీ అయితే బాగా దగ్గరికి అయితే అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా 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 టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ఈ ఫిష్ అయితే ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను. ఇందులో ఆల్రెడీ నేను కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నానండి, మళ్ళీ లాస్ట్లో కొంచెం మళ్ళీ వేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను పిల్లలకి 3 ముక్కలు అయితే తీసి పెట్టానండి ఇక్కడ ఫ్రై చేద్దాము అని. వాళ్ళైతే ఫిష్ కర్రీ వద్దన్నారు. ఇంకా అందులోనే నేను కొంచెం మసాలా వేసేసుకుని కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే అలా ఉంచుకున్నాను. ఇంకా ఫ్రై అయితే చేసేసానండి. ఇక్కడ మా పాప ఏదో చెప్తుంది, ఇంకా నేను వంట చేస్తున్నాను కదా, ఆగు మళ్ళీ మాట్లాడతాను అని చెప్పాను. హాయ్ చెప్తుంది మీకు. ఇంకా వంట అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ మా అబ్బాయి అయితే ప్రాన్స్ ఫ్రై చేసి అమ్మా అని అన్నాడు. ఇంకా సరే అని కొన్ని ప్రాన్స్ అయితే నేను ఆయిల్లో ఫ్రై చేసి ఉప్పు కారం పసుపు అయితే వేసేసి ఇంకా పిల్లలకైతే తినిపించేసాను. ఇద్దరికి పిల్లలకి ముళ్ళులు తీసుకుని తినడం అయితే రాదండి, ఇంకా నేనే ఇద్దరికి తినిపించేసాను. ఇంకా మేము కూడా లంచ్ అయితే చేసేసాము. కొంచెం సేపు అయితే అలా పడుకుని లేచామన్నమాట. ఈలోపు మా వారు కాఫీ అయితే అడిగారు, తనకైతే కాఫీ అయితే కలిపేశాను. పిల్లలకి పాలు కూడా కొంచెం చల్లారి పెడుతున్నాను పక్కన. కింద ఉన్నారండి పిల్లలు, పిలిచాను ఇంకా అయితే రాలేదు వాళ్ళు. ఇంకా మా హస్బెండ్కి అయితే కాఫీ అయితే ఇచ్చేసి నేను కూడా కాఫీ తాగేసాను. రేర్గా ఎప్పుడైనా తాగుతాము టీ ఆర్ కాఫీ, లేకపోతే అది కూడా లేదండి. కాఫీ తాగేసిన తర్వాత ఇంకా పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా పాలు అయితే ఇచ్చేసాను. ఇక్కడ నేను రెడీ అవుతున్నానండి. ఈరోజు చిన్న పార్టీ అయితే ఉంది, ఇంకా అందుకని ఇక్కడ రెడీ అవుతున్నాను. కిట్టి పార్టీ లాగా పెట్టుకున్నామండి లేడీస్ అందరము. అక్కడికైతే వెళ్ళాలి. పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. ఇంకా పిల్లలు చక్కగా రెడీ అయిపోయారు. మా వారైతే డ్రాప్ చేస్తానని చెప్పారు. ఇంకా మేమైతే వెళ్ళామండి. ఇంకా అక్కడైతే వీడియో ఏం తీయడం అయితే కుదరలేదు, చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.